హాయ్ గాయస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇది నా ఫస్ట్ వ్లాగ్. ఏలూరులో ఉన్న వరస్ట్ రెస్టారెంట్లో ఫస్ట్ రెస్టారెంట్ అంటే గుర్తుకొచ్చేది చుమటా రైడర్లకి ఆపస్ ప్రైడ్ వుడ్ రెండు వాళ్ళవే. ఎంత వరస్ట్ అంటే ఒక్కొక్క ఆర్డర్కి వీళ్ళు చేసే టైం చాలా గంటలు అయిపోతాయి. అయినా సరే ఫుడ్ అడిగేవానికి బూతులు తిరుగుతున్నారు. ఆ బూతులు ఇక్కడ అప్లోడ్ చేయలేను, రికార్డ్ చేశాను నేను, ఇక్కడ అప్లోడ్ చేయలేను. కానీ ఆడియాలు అంత దారుణంగా ఉంటాయంటే మీరే విందరు. ఆడే పెట్టలేను కానీ కస్టమర్ కూడా ఏంటంటే అలాగా అది ఇది అని చెప్పి తిడుతున్నారు. మీరేనండి ఆడియో కూడా. హలో హలో అదే ఆర్డర్ ఏంటంటే ఇంకా రాలేదు, 1 hour అవుతుంది. అదే మేడం, నేను ఇంకా రెస్టారెంట్ దగ్గర ఉన్నా. అడిగితేనే ఇంకా 10 నిమిషాలు టైం పడుతుంది అన్నారు. ఏంటంటే 10 minutes అసలు 1 hour అవుతుంది అసలు. ఇంకా 10 minutes అనే వస్తుంది అసలు. మేడం మేము అదే అడుగుతున్నామండి. 20 రూపాయలు ఆర్డర్ మేడం మాకు కూడా ఇది. మేము అదే అడుగుతుంటే 10 minutes పట్టుద్ది అని చెప్పేసి చెప్పారండి. అడిగితేనే ఇంకా రావట్లే ఫుడ్. మీరు అక్కడే ఉన్నారా రెస్టారెంట్ దగ్గర? రెస్టారెంట్ లోనే ఉన్నాను మేడం. నాతో పాటు ఒకసారి వస్తాను. నేను మాట్లాడరంటే మాట్లాడుకోవడం ఏంటండి? మరి ఆర్డర్ ఎందుకు తీసుకున్నారు? ఎంతసేపు చేయటం ఏంటి అసలు? మేడం, ఈ రెస్టారెంట్ లో ఫుడ్ పెట్టుకుంటే మీకు ఆకలి కూడా చచ్చిపోద్దండి. బాబోయ్, ఈ రెస్టారెంట్ ఆదిత్య ఈ రెండు పెట్టుకోమాకండి ఈసారి. నేనే దాని నుంచి వెయిట్ చేస్తున్నాం మేడం. ఫుడ్ ఎప్పుడు వస్తుంది అని ప్రతి నిమిషం ఈ నిమిషం తలలోకి వస్తుందని చెప్పి చాలా వెయిట్ చేస్తున్నాం. వస్తున్నాను మేడం, ఫుడ్ తీసుకుని వస్తాను. చూసారు కదా ఫ్రెండ్స్, కస్టమర్ వాళ్ళతో మాట్లాడతానంటే వాళ్ళు మాట్లాడడం అటు వెళ్ళమన్నారు కదా. అటు వెళ్ళమంటే వాళ్ళు ఇటు వెళ్ళమంటే అటు వెళ్ళమంటారు. వాళ్ళతో ఏంటంటే సపరేట్గా జొమాటోకి స్విగ్గీకి ఒక పర్సన్నే అక్కడ పెడతారు. వాళ్ళు ఏంటంటే ఆ పెద్ద అయినా అసలు మాట మర్యాద అసలు ఉండదు. చిన్నోళ్ళని పెద్దోళ్ళని అనుకో బూతులు అంటాడు, తిడతాడు. అంటే మనల్ని పర్సనల్గా తిట్టడు. తిట్టే బూతులు అలాగుంటాయి అంటే మనల్ని తిట్టినట్టు ఉంటాయి. ఇక్కడ చెప్పలేని బూతులు. ఆ పర్సన్ ఎలాగ ఉంటాడో కూడా వీడియో మీకు ఇక్కడ యాడ్ చేస్తాను. ఆ వీడియో కూడా మీరు చూడండి. రెస్టారెంట్ కూడా యాడ్ చేస్తే చూడండి. రెస్టారెంట్ ఉందక చూసారా ఫ్రెండ్స్, బ్యాంక్వెట్స్ అని. ఇది యాక్చువల్గా ఆకాశ్ పైలోని దాని ఫేస్కి చూస్తుంది. ఇదే బిక్మాల్ రెస్టారెంట్. ఫుడ్లు అస్సలు సరిగ్గా వరం. ఎందుకు ఎవరు ఇది అంత దిక్మాల్ రెస్టారెంట్ అంటే నేను వర్ణించడానికి గీతం సరిపోతా అంటారు కదా, అలాగే ఇది ఒకటి. ఉన్నట్టున్నారు ఇంకా టైం పట్టుద్దండి. ఆయన ఏం చేస్తారు అక్కడ ఉన్నాయి. ఆయన ఏం చేస్తారు బాగా పరిస్థితిలో చూసారా రేటంలో అలా పెడుతున్నారా. అటు సైడ్ ఇంకా ఉన్నారు. మొత్తం మీద ఇటు సైడ్ 13 మంది అమ్మారు. ఈ ఆడియో క్లిప్ తర్వాత ఒక వీడియో క్లిప్ బ్యాక్ చేస్తా. ఆ వీడియో క్లిప్ ముందు జరిగింది ఏంటంటే రైటర్ వచ్చేసి ఎంతసేపు అయిందండి ఫుడ్ రెడీ కొట్టరు, ఎంతసేపు ఉండాలంటే ఎంతసేపు ఉండాలి ఇక్కడ రెడీ కొట్టరు చూసుకొని తీసుకోవాలా అని అన్నారు. అక్కడ ఉంది చూసుకుని ఇంకో రైటర్ ఆ మాట అయినా ఇంకో రైటర్ తీసుకుంటే అలా తీసుకుంటావేంటి? రెడీ కొట్టేంతవరకు కాగవా? కొట్టాక తీసుకోండి, కొట్టేంతవరకు తీసుకోమాకండి. మీరు తీసుకెళ్ళిపోతే అదే పోతాం మమ్మల్ని అంటారు లోడాగళ్ళు అని చెప్పేసి అలాగా మాట అన్నాడు. తర్వాత ఈ ఫస్ట్ వచ్చిన రైటరు అలా మాట్లాడతారేంటండి, మేమేమన్నామని మర్యాద మాట్లాడచ్చు అంటే మేము అలా మాట్లాడుతామే నీకెందుకు అంటే అలా మాట్లాడుతూ మేము ఊరుకోమంటే ఏం చేస్తారు అయితే ఫుడ్ తీసుకుని మానవేడు దుబ్బు ఎవడు ఎక్కువ అని చెప్పేసి అలాగ ర్యాష్గా మాట్లాడుతున్నది. అడిగితే రైటర్ మరి సరే ఏం సమ్మతం చెప్పట్లా పూర్తిగా నాను ఒక కాటర్ కోసం బెల్లాంటి ఎగర ముంచిన తలం చేస్తున్నాయి. ఇలా ఉంటుంది ఇక్కడ ఆకాశపేటలో బస్. చూసారు కదండి ఫోటో. ఆ ఫోటోలో స్క్రీన్ షాట్ కొడతాను కాబట్టి నేను వేరే రైడర్ని ఫోటో తీయమని ఆయన ఫోన్లో నుంచి మళ్ళీ నేను ఫోటో తీసుకున్నా. అక్కడ 53 minutes నేను నాకు ఆర్డర్ వస్తే నేను టైం కూడా చూపిస్తుందా, ఫోటో కూడా పెడతా.
ఆ ఫోటో ఈ ఫోటో చూడండి. మీరు ఒకవేళ నా మాటలు నమ్మకపోతే కనుక ఒకవేళ ఎవరైనా ఏలూరులో ఉండి చూస్తే కనుక ఫుడ్ జొమాటో పెట్టుకున్నప్పుడు ఆకాష్ ప్రైడ్లో ఫుడ్ పెట్టుకోవచ్చా, వాళ్ళు లేట్గా ఇస్తారా లేదా అని ఒక మాట అడగండి రైటర్ని. 10 మందిలో 10 మంది ఖచ్చితంగా వాళ్ళు ఫుడ్ లేట్గానే ఇస్తారండి. అబ్బాయి ఎవరో కొద్దిగా ర్యాష్గా మాట్లాడతారు, బూతులు కూడా తిడతారు అని అంటారు. నా మాట అబద్ధమైతే ఒకసారి మీరే ఒకసారి రైటర్ని అడగండి, వాళ్ళే చెప్తారు.